శ్రీ గురుభ్యో నమః. గతంలో మనం కర్ణుడి గురించి చెప్పుకున్నాం. మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప యోధుడని, దుర్యోధనుడి యొక్క స్నేహితుడని అంతవరకే తెలిస్తే అతడు గత జన్మలో సహస్ర కవచుడు అనేటటువంటి రాక్షసుడు అని చెప్పుకున్నాం. అయితే దానికి విరుద్ధంగా రామాయణంలో శూర్పణఖ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శూర్పణఖని అందరూ రాక్షస స్త్రీ అనుకుంటారు. రాక్షస స్త్రీ అనగానే ఆమెకి నోట్లో 2 కోరలు, నెత్తి మీద 2 కొమ్ములు తగిలించేస్తారు మన వాళ్ళు. కానీ శూర్పణఖ అసలు పేరు ఏమిటి? అసలు శూర్పణఖ ఎవరు? విశ్వావసు బ్రహ్మ కైకసలి యొక్క కుమార్తె ఈ శూర్పణఖ. వీళ్ళకి 5 సంతానం. మొదటివాడు రావణ బ్రహ్మ, కుంభకర్ణుడు, విభీషణుడు, ఖరదూషణుడు. ఈ 4 అన్నదమ్ముల తర్వాత పుట్టినటువంటిదే ఈ శూర్పణఖ. శూర్పణఖ అంటే అర్థం అంటే శూర్పమైనటువంటి నఖములు కలిగినటువంటిది, చాలా పదునుగా ఉన్నటువంటి గోళ్ళు కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ఈమెకి శూర్పణఖ అన్నారు. ఇప్పుడు మనవాళ్ళు కూడా అందం కోసం అని చెప్పి గోళ్ళు పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి గోళ్ళు ఉన్న వాళ్ళందరూ శూర్పణఖలు అయిపోరు. శూర్పణఖ కూడా ఒక అందమైనటువంటి స్త్రీ. వాల్మీకి రామాయణంలో శూర్పణఖ గురించిన వర్ణన ఎక్కువ జరగలేదు, కానీ కంబ రామాయణంలో శూర్పణఖ యొక్క వర్ణన చాలా అద్భుతంగా చేయడం జరిగింది. అయితే ఈ శూర్పణఖ జన్మ వృత్తాంతం ఏంటి అని చెప్పుకుంటే, గతంలో ఈ శూర్పణఖ ఒక గంధర్వ కాంత. ఈమె విష్ణుమూర్తి యొక్క దర్శనం కోసమని ఈమె వైకుంఠానికి వెళ్ళింది. వైకుంఠంలో విష్ణుమూర్తిని చూడగానే ఈమె దృష్టిలో ఉండేటువంటి దోషాన్ని గ్రహించినటువంటి ఆదిశేషువు ఆ శ్రీ విష్ణుమూర్తిని తన పడగలతో కప్పివేశాడు. ఎప్పుడైతే ఆదిశేషువు తన పడగలతో కప్పివేశాడో ఈ గంధర్వకాంత ఆ ఆదిశేషువు యొక్క ముక్కుని చెవుల్ని తన గోళ్ళతో రెక్కడం మొదలుపెట్టింది. అది చూసినటువంటి లక్ష్మీదేవి ఆగ్రహించి, నువ్వు తర్వాత జన్మలో ఒక రాక్షసిగా జన్మిస్తావని శపించింది లక్ష్మీదేవి. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఆ విధంగా శపించిందో ఈ శూర్పణఖ కూడా గంధర్వకాంత కాబట్టి శాపాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు కూడా నీ భర్తకి దూరం అయి నీ భర్త యొక్క వియోగాన్ని నువ్వు అనుభవిస్తావు అని లక్ష్మీదేవిని శపించింది. ఆ రకంగా తర్వాత అవతారమైనటువంటి శ్రీరామ అవతారంలో ఈ శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు ఈ 3 అరణ్యవాసానికి రావడం, లక్ష్మణుడు ఆదిశేషు యొక్క అవతారమైనటువంటి లక్ష్మణుడు, శ్రీమన్నారాయణుడు అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు, లక్ష్మీ అవతారమైనటువంటి సీతాదేవి ఈ 3 కూడా ఎప్పుడైతే అరణ్యవాసానికి వచ్చారో అక్కడ ఈ శూర్పణఖ తారసపడింది. శూర్పణఖ ఎలా తారసపడింది అని అంటే, రావణ బ్రహ్మ ఎప్పుడైతే శివుడి నుంచి వరాలు పొందాడో ఆ ఉత్సాహంతో, ముల్లోకాలని జయించినటువంటి ఉత్సాహాలతో అన్ని లోకాలని కూడా జయించుకుంటూ వచ్చేవాడు. ఈ శూర్పణఖ యొక్క భర్త విషయద్యుజుడు అనేటటువంటి వాడు ఈ శూర్పణఖ యొక్క భర్త. ఎప్పుడైతే శూర్పణఖ యొక్క భర్త కాలకేయ వంశానికి చెందినటువంటి వాడు, ఈ ముల్లోకాలని జయించినటువంటి ఈ ఉత్సాహంలో కాలకేయులతో జరిగిన యుద్ధంలో తెలియకుండానే రావణ బ్రహ్మ ఈ విషయద్యుజుడిని కూడా చంపేస్తాడు. విశ్వావసు బ్రహ్మ కైకసల కుమార్తె అయినటువంటి ఈ మీనాక్షి తన అన్న మీద క్రోధంతో ఉండడం చూసి
అప్పుడు త్రిశూరుడు కరుడు మరొక రాక్షసుడిని ఇచ్చి దండకారణ్యంలోకి పంపిస్తాడు. కొంతకాలం నువ్వు ఆ దండకారణ్యంలో ఉండు, మనం ఒకళ్ళనొకళ్ళు కనుక చూసుకోకుండా ఉన్నట్లయితే ఒకరికి ఉండేటువంటి విద్వేషాలు కాలక్రమేణా కాలగతులు నశించే అవకాశం ఉంది. మళ్ళీ మన ఇద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఉద్భవించే అవకాశం ఉంది అని చెప్పి ఈ శూర్పణఖ అని పిలువబడే ఈ మీనాక్షిని దండకారణ్యానికి పంపిస్తాడు. ఆ దండకారణ్యంలో విహరిస్తున్నటువంటి ఈ మీనాక్షికి విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి శ్రీరామచంద్రుడు పూర్వజన్మ వాసన వల్ల అతని మీద తిరిగి మోహం జనించి ఆ విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రుడిని తనని వివాహం చేసుకోమని అడుగుతుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు కదా, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నేను ఒక్కళ్ళనే వివాహం చేసుకుంటాను, నాకు ఒకళ్ళే భార్య ఉంటారు, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని చెప్తాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు ఈ మీనాక్షి ఏముంటుందంటే, నీకు ఒక్కతే భార్య అంటున్నావు కాబట్టి ఓకే, నువ్వు చెప్పిందే సరైనది, కాబట్టి నేను సీతాదేవిని చంపేస్తాను, అప్పుడు నన్ను వివాహం చేసుకో, అప్పుడు కూడా నువ్వు ఏకపత్ని వ్రతుడు అవుతావు అన్నది ఈ మీనాక్షి. అప్పుడు అక్కడే ఉన్నటువంటి లక్ష్మణుడు, ఆదిశేషుడి అవతారమైనటువంటి లక్ష్మణుడు ఈ మీనాక్షి మీద కోపించి ఆమె ముక్కు చెవులు కోసి పంపిస్తాడు. కాబట్టి రామాయణంలో రాక్షస సంహారానికి మూల కారణంగా నిలబడింది ఈ మీనాక్షి అనబడే ఈ శూర్పణఖ. అయితే ఎప్పుడైతే శివుడి యొక్క వరాలు పొందినటువంటి ఈ రావణ బ్రహ్మ 3 లోకాలని జయిస్తూ కాలకేయులతో కూడా యుద్ధం చేస్తూ విష్యద్యుజుడు అనబడే ఈ కాలకేయుడిని కూడా చంపేస్తాడు. తన భర్త అయిన విష్యద్యుజుడిని చంపాడు అనే కోపంతో రగిలిపోతున్నటువంటి శూర్పణఖ అనబడే ఈ మీనాక్షిని చల్లబరచడానికి, ఆమె కోపాన్ని తగ్గించడానికి రావణ బ్రహ్మ మీనాక్షితో అంటాడు కదా, అమ్మా నీకు నా మీద చాలా కోపంగా ఉన్నావు నువ్వు, కాబట్టి ఈ మీనాక్షికి తోడుగా కరుడు, దూషణుడు, త్రిశూరుడు అనేటటువంటి 3 రాక్షసుల్ని తోడిచ్చి నువ్వు కొంతకాలం పాటు దండకారణ్యంలో విహరించిరా అని చెప్పి వాళ్ళని పంపిస్తాడు. అయితే విభీషణుడి గురించి శ్రీరాముడి దగ్గర ప్రస్తావించినప్పుడు ఈ మీనాక్షి తన కుటుంబం గురించి ప్రస్తావిస్తూ మిగిలిన వాళ్ళందరి గురించి, ఎందుకంటే రావణ బ్రహ్మ తన భర్తని చంపాడనే కోపంతో ఈ కుంభకర్ణుడు, రావణుడు వీళ్ళందరి గురించి చెడ్డగా చెప్పినప్పటికీ ఉత్తముడైనటువంటి విభీషణుడు అని ప్రస్తావించింది విభీషణుడి గురించి. కాబట్టి రాముడి చేతిలో మరణించిన వాళ్ళలో విభీషణుడు లేడు. రాముడి యొక్క కృపకి పాత్రుడు అయ్యేలాగా ఒక రకంగా ఈ మీనాక్షి చేసిందని అనుకోవాలి. అలాగే మారీచుడు, సుబాహుడు అనేవాళ్ళిద్దరూ కూడా ఈ మీనాక్షికి మేనమామలు. అలాగే తాటకి ఈమెకి అమ్మమ్మ, తాటకి మనవరాలు అవుతుంది ఈ శూర్పణఖ. మారీచ సుబాహులకి ఈమె మేనకోడలు అవుతుంది. ఇది వాళ్ళ వంశంలో ఉండే చుట్టరికాలు. ఆ తర్వాత రామాయణంలో ఎప్పుడైతే రావణ సంహారం జరిగి వీళ్ళు తిరిగి అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం జరుగుతుందో, ఆ తర్వాత ఉత్తర రామాయణంలో కానీ ఎక్కడా కూడా ఈ శూర్పణఖ యొక్క వృత్తాంతం అనేది చెప్పబడలేదు. శూర్పణఖ గురించిన ప్రస్తావన ఎక్కడ రాలేదు. అయితే ఒకచోట మాత్రం ఆమె సముద్రంలోకి వెళ్ళిపోయింది అని మాత్రం రాశారు. అది ఎంతవరకు సరైనది అనేది కూడా ఎవరు చెప్పలేరు. ఆమె సముద్రంలోకి వెళ్ళిపోయిందా, లేక ఎప్పుడైతే రాక్షస సంహారం జరిగిందో శాప విమోచనం కలిగి మళ్ళీ తిరిగి గంధర్వకాంతగా మారి పైకి వెళ్ళిపోయిందా అనేది మనకి ఎక్కడా కూడా వివరించబడలేదు. ఇది శూర్పణఖ యొక్క
చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః.